హాయ్ హలో వెల్కమ్ టు 111 తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఇక మీదట ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్లో అయితే పే చేయడానికి కుదరదు. వీటికి బదులుగా మన ఏపీ వాళ్ళ కోసం ఈస్టర్న్ పవర్ అనే యాప్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. బట్ ఏంటంటే ఈ యాప్ అంత ప్రాపర్గా అందరికీ వర్కౌట్ అయితే అవ్వడం లేదు. సో దీనికి ఆల్టర్నేటివ్గా ఈజీ మెథడ్ అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో బేసిక్గా మనకు వచ్చిన కరెంట్ బిల్ని అయితే తీసుకోండి. దాని మీద APCPDCL అని అయితే ఉంటుంది పైన, చూసారు కదా. సో ఇది యాజ్ గూగుల్ సెర్చ్లో అయితే టైప్ చేయండి, మనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి ఎలా ప్రాసెస్ చేసి మీకు కరెంట్ బిల్ పే చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మీకు కరెంట్ బిల్లో ఉన్న విధంగానే APCPDCL అని అయితే ఇక్కడ గూగుల్ సెర్చ్లో టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పోర్టల్స్ అయితే కనిపిస్తాయి. వీటిల్లో మీరు APSPDCL అని ఉన్న పోర్టల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో కొంచెం స్క్రాల్ చేసి చూస్తే కనుక మీకు కింద చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వీటిల్లో పే బిల్ ఆన్లైన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో బిల్ డెస్క్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సర్వీస్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, దీనిలో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన కరెంట్ బిల్లో చూసి సర్వీస్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో సర్వీస్ నెంబర్ అంటే తెలిసే ఉంటుంది కదా, USC నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్ 13 డిజిట్స్ కూడా మొత్తం ఇక్కడ కంప్లీట్గా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి యాజ్ ఇట్ ఈస్గా. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ డన్ త్రూ ది గివెన్ లింక్ అని ఉంది కదా, లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్వీస్ నెంబర్ అనేది మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏదైతే ఇచ్చారో సర్వీస్ నెంబరు మళ్ళీ దాన్నే రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చా కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కరెంట్ బిల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో ఒకసారి నేమ్, బిల్లు అన్నీ మీరు ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసే ముందు మీకు దేని ద్వారా కడితే ఎంతెంత ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి అనేవి ఒకసారి రీచెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ దగ్గర అయితే 2.50 పైసా కట్ అవుతుంది. డెబిట్ కార్డ్ ద్వారా అయితే 0.90 పైసా కట్ అవుతుంది. అండ్ మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టుకుంటే మాత్రం 1 రూపీ కట్ అవుతుంది. భారత్ QR ద్వారా అయితే 0.85 పైసా కట్ అయిపోతుంది. ఇక్కడ మనకి రూపీ డెబిట్ కార్డు అండ్ UPI ద్వారా మాత్రమే మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి యాడ్ అవ్వకుండా ఉంటాయి. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఇందులో మీరు UPI కానీ అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే డైరెక్ట్గా ఫోన్పేలో రీడైరెక్ట్ అయిపోతుంది, అంటే ఫోన్పేకి రీడైరెక్ట్ అయిపోతుంది బిల్ అనేది. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు పే చేసేసుకుంటే అయిపోతుంది. ఈ ప్రాసెస్ మీకు ఎంతమందికి యూస్ అయింది అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఇది అందరికీ యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.